ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, నీతి ఆయోగ్ అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ, కానీ రాష్ట్రాలు అమలు చేయాలి అన్నటువంటి. రీసర్వే చేయండి, 3 ఏళ్లలోపు చేస్తే మీకు 50 ఏళ్ల పాటు ఇది ఇస్తానని. దానికి కారణం కూడా చెప్పింది కదా, ఎందుకు పెట్టారు అసలు ఆ సిస్టమ్. ఇప్పుడు అమెరికా వాడు, ఫ్రాన్స్ వాడు, జర్మనీ వాడు ఈ దేశంలో కంపెనీ పెట్టాలని ఒక 5,000 ఎకరాలు అనుకున్నాడు అనుకోండి, కొందాం అనుకున్నాడు అనుకోండి, ఏమైపోతుంది, ఈ 5,000 ఎకరాలు ఒకే చోట బల్క్గా ఎందుకు ఉంటుంది? ఒకటి సుబ్బయ్య, ఒకటి రామయ్య, ఒకటి పల్లయ్య, ఇట్లాగ స్థలం ఉంటుంది. ఇందులో అతను కొంటాడు డబ్బులు పెట్టేసి, ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో వాళ్ళ దగ్గర కొంటాడు. కానీ పొల్లయ్య వాళ్ళ బాబాయ్ కొడుకో, తమ్ముడు కొడుకో, అన్న కొడుకో వచ్చేసేసి ఈ మా ఆస్తిలో వాటా ఉంది, మధ్యలో ఈయన అమ్మేసుకున్నాడు అని వస్తాడు. ఇది ఎవరు తేల్చాలి లిటిగేషన్? వాళ్ళిద్దరు కోర్టుకెళ్ళి అప్పటిదాకా ఈ వ్యాపారం మూసు కూర్చోవాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. విదేశాల్లో అట్టు ఉండదు. మీకు ల్యాండ్ ఒకసారి మీ చేతికి ఇస్తే ఇట్స్ క్లియర్, ఇంకా దాంట్లో ఏ లిటిగేషన్ సంబంధం లేదు. లిటిగేషన్ ఉంటే ఆ దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా జగన్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటి, ల్యాండ్ టైటిల్ మీ పేరున స్థలం ఉంది, మీది మీకు కొలతేసి ఇచ్చేస్తున్నాయి. ఆ కొలత స్థలంలో మీరు రేపొద్దున ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ